హాయ్ డాక్టర్ చైతన్య. సో Hi, sir. ఈరోజు వరల్డ్ టొబాకో డే కదా. సో నా ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్కి ఈ వీడియో ద్వారా మనకు మెసేజ్ ఇద్దాం. యా ఇవాళ 31st మే. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 31st మే నాట్ వరల్డ్ నో టొబాకో డే సెలబ్రేట్ చేస్తారు సార్. సో ఈ పర్పస్ ఏంటంటే టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ నార్మల్ పబ్లిక్. స్పెషలీ ఈ మధ్యకాలంలో మీరు చూస్తే యంగ్ పాపులేషన్ 13 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వీళ్ళు అడల్ట్స్ గ్రూప్ కంటే ఎక్కువగా స్మోకింగ్ చేస్తున్నారు. కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా తెగ తాగుతున్నారు. ఎస్. సో వాళ్ళు మేజర్గా అట్రాక్ట్ అయ్యేది ఈ సిగరెట్స్, వేపింగ్. ఓకే, చాలా మంది వేపింగ్ నార్మల్ అనుకుంటారు. యా, బట్ వేపింగ్, హుక్కా ఇవన్నీ మీరు చూస్తే డేటా 1 సెషన్ ఆఫ్ హుక్కా ఈజ్ ఈక్వల్ టు 100 సిగరెట్స్. ఓకే, ఈవెన్ ఈ వేపింగ్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్ కదా. 1 సెషన్ ఆఫ్ వేపింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 సిగరెట్స్ పర్ డే. ఓకే. సో మనకు కనిపిస్తుంది కి వేపింగ్ ఇవన్నీ ఈ సిగరెట్స్ నార్మల్ అని, బట్ దాంట్లో కలర్ఫుల్ అండ్ ఫ్లేవర్డ్ టొబాకో ఉంటుంది. అండ్ మార్కెటింగ్ కంపెనీస్ వీళ్ళు జిమిక్స్ అండ్ ప్రమోషన్కి కలర్ఫుల్గా క్రియేట్ చేయడం, అడ్వర్టైజ్ చేయడం, ఎగ్జాక్ట్లీ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ప్రమోట్ చేయడం, ఇవన్నీ హార్మ్ఫుల్. అండ్ మనకి తెలుసు ఎంత హెల్త్ ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి. క్యాన్సర్ అని, సిఓపిడి అని, ఆస్తమా అని, జాయింట్ ప్రాబ్లమ్స్ రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ. సో ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా టొబాకో తీసుకునే వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళు మానమని చెప్పండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.